అందరికీ నమస్కారం. నా పేరు చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు నేను వస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పెంపుదల కార్యక్రమంలో భాగంగా నిన్న 1వ తేదీన సుమారుగా 95% పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. గతంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కొన్ని పిచ్చి కూతలు కూశారు. ఏం కూతలు? వాలంటరీ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఎలా ఇస్తారు, ఏం చేస్తారు అని చెప్పిన మాట్లాడిన కొంతమంది నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలివి అంటే చంద్రబాబు నాయుడు గారు. అది కూడా తెలియని వ్యక్తులు మూర్ఖులు అని అంటారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నిన్న కేవలం వాలంటరీ వ్యవస్థ లేనంత మాత్రాన ఎక్కడ ఏ పనులు ఆగిపోలా. నిన్న జరిగిన సాక్షాత్ చిన్న ఉదాహరణే పెంపుదల. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నిన్న కేవలం ఒక పెన్షన్లు ఇవ్వటం కోసము ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా సేవాభావంతో పనిచేశారే తప్ప మాకేదో జీతాలు వస్తున్నాయి, మాకు జీతాలు ఇస్తారనే భావంతో ఎవరం చేయలా. ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ ఇవ్వటం ఆలస్యం. మా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళ ఇంట్లో ఒక పండగ వాతావరణంలాగా, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమంలాగా, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యం కోసం అన్నట్లుగా పరిగెత్తిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా. నిన్న జరిగిన 7,000 రూపాయల పెన్షను చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే మాట చెబితే మాట తప్పడు, చేసేదే చెబుతాడు, చెప్పిందే చేస్తాడు తప్ప మీలాగా అబద్ధాల పూరితమైన మాటలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రావు. చెయ్యగలిగితే చేస్తానంటాడు, చెయ్యలేకపోతే కుదరదు అని చెబుతాడు. ఆ మనస్తత్వం గల వ్యక్తి. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. నిన్న ఎన్నికల వాగ్దానానికి ముందు, అంటే ఎన్నికలు ఇంకో 3 నెలల్లో జరుగుతాయనగా ఆయన ఒక్కటే మాట చెప్పాడు, నేను ఈ నెల నుంచి మే, జూన్, జూలై నెలలు 3 నెలలు 3,000 చొప్పున 3,000 ప్లస్ మీకు ఇస్తానన్న 4,000 మొత్తం కలిసి 7,000 రూపాయలు మీ ఇంటికి తలుపు తట్టిస్తాము అని చెప్పనన్నాడు. అదేవిధంగా గెలిచిన వెంటనే ఆర్థిక సంక్షోభం కూడా ఉన్నా కూడా ఆర్థికంగా కొంత, అంటే కొత్త ప్రభుత్వము కొన్ని చూసుకోవాల్సి ఉంటాయి కాబట్టి కొన్ని లావాదేవీల విషయాల్లో కొన్ని చూసుకోవాలి కాబట్టి అయినప్పటికీ కూడా మాట ఇచ్చాడు. 1వ తారీఖున 95%, అది కూడా 100% పూర్తయ్యేది. ఎందుకంటే కేవలం కొన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల, అంటే సర్వర్లు కొద్దిగా ఇబ్బంది పెట్టినాయి కాస్త. ఆ ఇబ్బంది పెట్టడం వలన కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో జాప్యం జరిగింది. లేకపోతే నిన్న 100% ఒక్క రోజులోనే మొత్తం పూర్తి చేసే ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగస్తులు చక్కగా ఉపయోగించారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు వెళ్ళారు. అందరూ కూడా సమన్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ఎవరికి వాళ్ళు వెళ్ళటం, చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వినన్నారు. ఆ రోజున ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా, అడ్డగోలుతనంగా, లెక్కలేనితనంగా ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి ఈ వాలంటరీలు. ప్రత్యక్షంగా నేను చాలామందిని చూశాను. వాలంటరీ వ్యవస్థ మీద నేను చాలా చూసి, ఇలాంటి వాలంటరీ వ్యవస్థ మనల్ని పరిపాలిస్తుంది, వాళ్ళే ఉద్యోగస్తుల్లాగా, వాళ్ళు చెప్పిందే శాసనంలాగా, మేము చెప్పిందే అధికారం అన్నట్లుగా, మేము చెబితేనే మీకు పనులు అవుతాయి అన్నట్లుగా వాళ్ళు చేసిన ప్రవర్తనలు చూస్తుంటే ఎంత బాధాకరమేసిందంటే విషయం. మాలాంటి వాళ్ళమే మేమే తట్టుకోలేదు అని అంటే ఇక ఏమీ తెలియని అమాయకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే మీ పెన్షన్లు తీసేస్తామన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వనన్నారా? ఎన్ని విధాలుగా టార్చర్ పెట్టారంటే వాలంటరీ వ్యవస్థ.
ప్రత్యక్షంగా నేను చూశానంటే నాకే అనుభవాలు చాలా జరిగినాయి. వాళ్ళు మాట్లాడిన తీరు, ఏం చేసుకుంటావో చేసుకోపో, లెక్కలేనితనం, ఇది ఆ వాలంటీర్లు చేసిన. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం, సరైన ఆలోచన, చదువు, డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి సరైన గైడ్లైన్స్తో మనం తీసుకెళ్తే అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఏమీ చదువు రాదు, కరెక్ట్గా ఇంగ్లీష్ తెలియదు, ఎలా చేయాలో ఎలా చెప్పాలో తెలియని వ్యక్తుల్ని వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కేవలం వాలంటీర్లను పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఈ రోజున సజావుగా చక్కగా పరిపాలన సాగుతుంది అనంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఆయన చెయ్యగలడు, చేస్తాడు, నిరూపిస్తాడు. నమస్కారం.